మకర రాశి వారికి జూన్ 26 గురువారం రోజు జరిగేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నామండి. అలాగే రేపటి రోజున తప్పకుండా రాత్రిలోపు వీరితో ఈ బంధం ముగిసినట్లే. మరి ఆ బంధం ఎవరు అనేటువంటి పూర్తి అంశాల గురించి మనం ఈరోజు ఈ వీడియోలో తెలుసుకోబోతున్నాం. మరి ఆలస్యం చేయకుండా ఈ యొక్క మకర రాశి వారి యొక్క జాతక ఫలితాలు రేపటి రోజున ఏ విధంగా ఉండబోతున్నాయి, ఈ రాశివారు వీరి యొక్క మొండి పట్టుదలను తప్పకుండా రేపటి రోజున మీ యొక్క మొండి పట్టుదలను మీరు పూర్తిగా పక్కనైతే పెట్టేసేయాలండి. ఎందుకంటే కొన్ని బంధుత్వాల నుండి మీరు దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయి. కాబట్టి మీకు ఉన్నటువంటి ఆ మొండి పట్టుదలను పక్కన పెట్టి బంధాలను కలుపుకునే విధంగా మీ ప్రవర్తన రేపటి రోజున ఉండేలాగా చూసుకోండి. ఇక అలాగే వృత్తి ఉద్యోగ వ్యాపారాల్లో రేపటి రోజున మీకు ఏ విధమైనటువంటి వాతావరణం ఏర్పడబోతుందో కూడా తెలుసుకుందాం. మీ యొక్క నిస్వార్థమైనటువంటి పనులన్నీ కూడా రేపటి రోజున మీకు మంచి గుర్తింపు అయితే తీసుకురాబోతున్నాయి. ఉద్యోగంలో కూడా కొంతమంది పై అధికారుల యొక్క ప్రశంసలను కూడా మీరు రేపటి రోజున దక్కించుకోబోతున్నారండి. సకాలంలో పనిచేయడం ద్వారా మీ యొక్క వృత్తిని ఏదైనా కానీ మీరు జయించగలుగుతారని చెప్పుకోవచ్చు. మీరు చేసే పని రంగంలో భావంలో రేపటి రోజున పని చేయబోతున్నారు. అలాగే మీకు కెరీర్ పరంగా కూడా మంచి పురోగతి ఉంటుందండి. ఇక ఇప్పుడు ఈ రాశివారి గురించి మరిన్ని విషయాలైతే మనం ఈరోజు తెలుసుకుందాం. వీరిని నమ్ముకున్న వారిని స్నేహితులను కూడా ఆదుకుంటారు. పట్టుదల కూడా చాలా ఎక్కువగా ఉంటుంది. ఇక ఆర్థిక అభివృద్ధి కూడా చాలా ఎక్కువగా ఉంటుందన్నమాట. ఈ రాశి వారికి అయితే వీరికి కొన్ని సవాళ్ళు అలాగే కొన్ని అవకాశాలు అయితే రేపటి రోజున కనిపిస్తున్నాయండి. కష్టపడి పనిచేసి చాలా మంచి ఫలితాలు అయితే రేపటి రోజున చూడబోతున్నారని చెప్పుకోవాలి. అలాగే గ్రహాల ప్రభావం వల్ల ఈ రాశివారు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఎందుకంటే కొన్ని సందర్భాల్లో వీరు ఆవేశపూరితమైనటువంటి నిర్ణయాలను కొంచెం దూరంగా ఉండాలి. ఎందుకంటే ఆవేశంగా ఏదైనా ఒక నిర్ణయాన్ని తీసుకోవడం ద్వారా వీరికి కొన్ని బంధాలు కానీ దూరం అయ్యేటువంటి అవకాశాలు అయితే స్పష్టంగా కనిపిస్తున్నాయి. అదేవిధంగా రేపటి రోజున కొన్ని కొంతమంది బంధాలతో వీరికి ఉన్నటువంటి సంబంధాలు కూడా తెగిపోయేటువంటి సూచనలు అయితే చాలా ఎక్కువగా కనిపిస్తున్నాయి. మరి ఇంతకీ రేపటి రోజున వీరికి ఎటువంటి బంధాలు దూరము కాబోతున్నాయి, మీరు చేయవలసినటువంటి పనులు, చేయకూడనటువంటి పనులు, ఏ దేవత ఆరాధన చేస్తే మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది, ఇలాంటివన్నీ పూర్తిగా తెలుసుకుందాం. మరి ఈ రాశి వారికి ఆరోగ్యం పట్ల తప్పకుండా శ్రద్ధనైతే వహించాలండి. ఒత్తిడిని తగ్గించుకోవాలి. తగినంత విశ్రాంతిని తప్పకుండా తీసుకోవాలి. రోజువారీ పనులు ఎన్ని ఉన్నప్పటికీ కూడా మన శరీరానికి విశ్రాంతి అనేది తప్పనిసరి. కాబట్టి తగినంత విశ్రాంతి అనేది మీకు ఉన్నటువంటి పనుల్లోనే కొంచెం చూసుకొని మధ్యలోనే కొంచెం విశ్రాంతి తీసుకోండి. రిలాక్స్ అవ్వండి. మనసును కొంచెం ఒత్తిడి వైపు కాకుండా మనసును చాలా ప్రశాంతంగా ఉంచుకునేందుకు ప్రయత్నం చేయండి. మీకు నచ్చినటువంటి పనిని ఆ విశ్రాంతి తీసుకునేటువంటి సమయంలోనే నిద్ర మీకు కాస్త నిద్రపోవాలనిపిస్తుందా, లేదంటే కాసేపు సరదాగా స్నేహితులతో మాట్లాడడమో, లేదంటే కుటుంబ సభ్యులతో మాట్లాడడమో, ఇలాంటివి చేయడం వల్ల మీ మనసు అనేది మరలా తిరిగి కొంచెం మానసికంగా ఆరోగ్యంగా ఉంటుంది. అలాగే మీ పని పట్ల కూడా మీరు ఎంతో శ్రద్ధను వహిస్తారు. కానీ ఒత్తిడిని తగ్గించుకోవడానికి ముఖ్యంగా మీరు చేయవలసినటువంటి పనులు వ్యాయామం చేసుకోండి, ధ్యానం చేసుకోండి, యోగా చేసుకోండి. ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలకు ఎక్కువగా నెమరు వేసుకుంటూ మెదడులో ఎక్కువగా ఆలోచనలు వస్తే కనుక ఆధ్యాత్మికపరమైనటువంటి విషయాలను ఆలోచనలో రావడానికి మీరు ఎక్కువగా కాన్సన్ట్రేషన్ అనేది తప్పకుండా భగవంతుడి వైపు మళ్లించారనుకోండి, ఆటోమేటిక్గా మీ మైండ్ అనేది ఆధ్యాత్మిక పరంగా మళ్ళుతుందనమాట. ఇక ఆర్థికంగా కూడా రేపటి రోజున మీకు మెరుగైనటువంటి ఫలితాలను అయితే మీరు తప్పకుండా చూడబోతున్నారండి. కొత్త ఆదాయ మార్గాలు కూడా రేపటి రోజున మీకు కనిపిస్తున్నాయి. ఇక ఈ రాశివారు తమ కెరీర్లో మంచి పురోగతిని కూడా సాధించబోతున్నారండి. కొత్త అవకాశాలనేవి రేపటి రోజున మీరు వెతుక్కుంటూ వస్తాయని చెప్పుకోవచ్చండి. ఎందుకంటే చాలా రోజుల నుండి డీలా పడిపోయి ఇక మాకు ఆ పని జరగదని చెప్పి ఎవరైతే బాధపడుతూ ఉన్నారో అటువంటి పనులు మరలా తిరిగి మీరు రిపీట్ చేస్తారు. అలా చేయడం వల్ల మీకు చాలా అద్భుతంగా అందులో మీరు ఏదో ఒక సక్సెస్ని అయితే చూస్తారని చెప్పుకోవచ్చు. ఇక ఈ రాశివారు స్వేచ్ఛను కోరుకుంటూ ఉంటారనమాట. అలాగే సంబంధాల్లో కూడా మంచి సమతుల్యతను, ఎప్పుడు కూడా ఉన్నటువంటి సంబంధాలను కూడా ఎక్కడ కూడా పోగొట్టుకోకుండా అన్నీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరినీ కూడా కాపాడుకుంటూ ఉంటారు. అటు కుటుంబాన్ని కావచ్చు, స్నేహితులను కావచ్చు, లేదంటే బంధువర్గం, ఇలా ఇరుగు పొరుగు వారికి వీరికి ఉన్నటువంటి కొన్ని సంబంధాలను ఎక్కడా కూడా విడిచిపెట్టుకోకుండా అందరి పట్ల కూడా సమతుల్యమైనటువంటి భావంతో ప్రేమానురాగాలను కనపరుస్తూ అందరినీ కూడా కాపాడుకుంటూ అందరినీ కూడా బ్యాలెన్స్ చేసుకుంటూ అందరి ప్రేమను కోరుకుంటూ అందరికీ ప్రేమను పంచుతూ ఉంటారన్నమాట. రేపటి రోజున ప్రేమికుల పరంగా ఈ రాశి వారికి ప్రేమ సంబంధాల్లో ఉన్నటువంటి
వారికి ఎవరికైతే రేపటి రోజున కొన్ని చిక్కుముళ్ళు తప్పవండి. కొంచెం ఆచితూచి ఏదైనా ప్రేమ వ్యవహారాల్లో తప్పటడుగులు వేయకుండా కొంచెం జాగ్రత్తగా వహించండి. కొంచెం మంచి సమయం కోసం వెయిట్ చేయండి. తప్పకుండా మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు మీ కుటుంబ సభ్యులకు చేరవేయండి. అలాగే వారిని తలదించుకునేటువంటి సందర్భాలను మాత్రం ఎట్టి పరిస్థితుల్లో ఏది కూడా తీసుకొని రావద్దండి. అలాంటి ప్రయత్నాలు అసలు చేయొద్దండి. చేసి మరలా మీరే బాధపడవలసినటువంటి పరిస్థితి అయితే ఉంటుంది. కాబట్టి ఈ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో రేపటి రోజున కొంచెం కీలకమైనటువంటి మార్పులు అయితే ఈ జీవితంలో చోటు చేసుకోబోతున్నాయని చెప్పుకోవాలి. ఎందుకంటే మీ బంధానికి సంబంధించినటువంటి ఈ ప్రేమికులు ఎవరైతే ఉన్నారో వారితో కొంచెం విభేదాలు అనేవి ఏర్పడతాయి, గొడవలు జరిగి, అలాగే ఇరు వర్గాల మధ్య, ఇరు కుటుంబాల మధ్య మంచి రెస్పాన్స్ అనేది మీకు రాకపోవచ్చు అంతగా. కాబట్టి దీని ద్వారా ఏమిటంటే మీ ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాలు ఇరు కుటుంబాల మధ్య వ్యక్తం చేయలేకపోవడం వల్ల మీ ప్రేమకు సంబంధించినటువంటి బంధం కొంచెం దూరం అయ్యేటువంటి అవకాశాలు కనిపిస్తున్నాయి. కాబట్టి వీరితో బంధం అనేది కొంచెం తెగదింపులకు వచ్చేటువంటి అవకాశాలు అయితే మీకు కనిపిస్తున్నాయి. కొంచెం జాగ్రత్తగా 1-2 సార్లు ఆలోచించి ప్రేమకు సంబంధించినటువంటి వ్యవహారాల్లో ఆలోచించి ఏదైనా కానీ నిర్ణయం తీసుకునేటప్పుడు జాగ్రత్తగా ఉండండి. అలాగే మీకు మంచి మిత్రులు, అలాగే సహచరులు ఏదైనా ఒక సూచన కానీ సలహా కానీ ఇస్తే రేపటి రోజున మీరు పనిచేసే చోట, అంటే మీరు పనిచేసే చోట కావచ్చు, లేదంటే మీకు సంబంధించినటువంటి ఏదైనా వ్యవహారాల్లో ఇలా చేస్తే బాగుంటుంది, ఇలా చేయొద్దమ్మా అని ఒకరికి సలహాలు అయితే మనకు ఇస్తారు కదా. అలాంటి సలహాలు మీకు ఎవరైనా కానీ ఇస్తే వాటిని గౌరవించి వాటిని అమలుపరచడం ద్వారా మీకు చాలా అంటే చాలా మంచి అనుకూలమైనటువంటి వాతావరణం అయితే మీరు చేసేటువంటి పనుల్లో మీకు కనిపిస్తుంది. ఇక ఇంకా చెప్పాలంటే ఈ రాశి వారికి సాంకేతిక రంగం, పరిశోధన, విద్యా రంగం, మానవతా రంగం, అలాగే కళాత్మక రంగాల్లో ఇటువంటివన్నీ కూడా వీరికి అనుకూలంగా ఉంటుందండి. కాబట్టి వీరికి సంబంధించినటువంటి రంగాల్లో ఉన్నవారికి ఎవరికైనా కానీ స్టార్ట్ చేయాలని చెప్పి అనుకున్న వారికి కెరీర్ పరంగా ఇప్పుడు మనం చెప్పుకున్నవన్నీ కూడా అనుకూలంగా ఉంటాయన్నమాట. ఇక ఈ రాశి వారి యొక్క ప్రధానమైనటువంటి లక్షణాలు ఏమిటంటే చక్కగా కష్టపడి పని చేస్తారు, నిజాయితీ పరులండి. ఎక్కడ కూడా ఎలాంటి అబద్ధాలు కానీ లేదంటే ఎవరినైనా కానీ మోసం చేసి ఆ యొక్క డబ్బును మనం తీసుకుందామో లేదంటే వారి యొక్క కష్టాన్ని మనం ఉపయోగించుకుందామని ఎప్పుడు కూడా అనుకోరనమాట. ఎప్పుడు కూడా మనకు వచ్చిన దానితో సంతృప్తిగా మన జీవితాన్ని గడపాలి. మనం చేసేటువంటి పని చిన్నదైనా పెద్దదైనా మనకి అది సంతృప్తిని ఇస్తుంది. కానీ ఎవరో చేసినటువంటి పని మీద వచ్చినటువంటి ఆదాయం అనేది మనకు ఎప్పటికీ కూడా నిలవదు కాదు కదా. అది మనకు మానసికంగా కూడా ఆనందంగా ఉండేందుకు మనకి ఎప్పటికీ కూడా ఉపయోగపడదని చెప్పి చక్కగా నిస్వార్థంగా నమ్ముతారు. కాబట్టి వీరికి అత్యంత ఎక్కువగా దైవబలం అనేది ఈ రాశి జాతకులకు ఎక్కువగా ఉంటుంది. అలాగే సామాజిక న్యాయం, సమానత్వం పట్ల ఎక్కువగా ఆసక్తిని కలిగి ఉంటారు. ఎవరికైనా కానీ ఏదైనా ఒక ఆవేదన వస్తే ముందంజలో ఉంటారు. వారిని కావాల్సినటువంటి ఏదైనా ఒక డబ్బు సహాయం కానీ మాట సహాయం కానీ అందివ్వడం కూడా ఎక్కువగా ఆసక్తిని కనబరుస్తుందని చెప్పుకోవాలి. అలాగే వీరికి స్వయంగా వచ్చినటువంటి ఆస్తులే తప్ప, వీరు సంపాదించుకున్నటువంటి ఆస్తులే తప్ప ఎక్కడా కూడా వీరికి తాత ముత్తాతల నుండి కానీ పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఏమీ లేవండి. వీరి యొక్క అంతా కూడా వీరు స్వయంగా చేసుకున్నటువంటి కష్టం మీద ఆధారపడి దాని ద్వారా వచ్చినటువంటి చిన్నపాటి ఆస్తిపాస్తులే కానీ వీరికి పెద్దల నుండి వచ్చినటువంటి ఆస్తిపాస్తులు కూడా పెద్దగా ఎక్కడా కూడా కనిపించవు. అలాగే వీరు చేసుకున్నటువంటి పని పట్ల ఇంకాస్త ఎక్కువగా ఇంట్రెస్ట్ అనేది చూపించడం వలన మంచి ఆర్థిక పురోగతిని సంపాదిస్తారు. ముందు రోజుల్లో వీరు అనుకున్న దానికన్నా మంచిగా ఇంకాస్త ఎక్కువగా వీరి యొక్క జీవితాన్ని అనుకున్న దానికన్నా కూడా ఎక్కువ తారాస్థాయిలో వీరు మంచి జీవితాన్ని అయితే చూసేందుకు వీరికి నమ్ముకున్నటువంటి కష్టమేనండి. వీరికి ఎప్పుడైనా కానీ పాపం ఏంటంటే ఈ రాశి జాతకులు చిన్నప్పటి నుండి కూడా అన్ని కష్టాలను, బరువు బాధ్యతలను మోసి అలవాటైపోయి ఏంటంటే ఏదైనా కానీ మాకు ఉన్న దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాము, మాకు దేవుడిచ్చిన దాంట్లోనే మేము సంతోషంగా ఉంటాము, కష్టాలు రానివ్వండి, నష్టాలు రానివ్వండి, మా మానవత్వం మాకు ఒకేలా ఉంటుంది అని చెప్పి ఆలోచిస్తూ ఉంటారు. కాబట్టి వీరు అంత నిర్మలంగా ఎప్పుడు కూడా చాలా ప్రశాంతంగా కూల్గా ఉంటారు. పైకి ఏంటంటే చూసేందుకు గంభీరంగా ఉన్నప్పటికీ కూడా ఎదుటి వ్యక్తులు అనుకుంటూ ఉంటారు, మాకు ఇంత అంత ఉంది ఆస్తిపాస్తులు, సంతోషంగా లేము, కానీ మరి వీరి దగ్గర ఏది లేకున్నా ఎప్పుడు కూడా ప్రశాంతంగా కూల్గా కనిపిస్తాడని చెప్పి ఎదుటి వ్యక్తులకు కొంచెం మిమ్మల్ని చూసి జెలస్గా ఫీల్ అయ్యేటువంటి అవకాశాలు కూడా కనిపిస్తున్నాయి. వీళ్ళ ముఖ వర్చెస్ అలాగే మీ మానసిక స్థితి అనేది ఎదుటి వ్యక్తులకు జెలస్గా అనిపిస్తుందండి. ఇంకా చాలా కూల్గా ఉంటారు, మంచిగా నిదానంగా ఆలోచిస్తారు. అయితే
ఒక్కసారి కనుక మీకు ఏదైనా కానీ ఏ విషయంలో కానీ కోపం వస్తే మాత్రం ఆపేందుకు భగవంతుడి తరం కూడా కాదు. కాబట్టి కోపాన్ని తగ్గించుకుంటే మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. అలాగే మీరు దైవనామస్మరణ, శివనామస్మరణ ఎక్కువగా చేసుకోండి. అలాగే రేపటి రోజున గురువారం కదా, సాయిబాబా గుడికి వెళ్ళి సాయిబాబాను దర్శించుకోండి. మీకు అంతా కూడా మంచి జరుగుతుంది. చూశారు కదండి, మకర రాశి వారికి రేపటి రోజున జరిగేటువంటి శుభాశుభ పరిణామాలు ఏ దేవత ఆరాధన చేయడం వల్ల మీకు రేపటి రోజున అనుకూలంగా ఉంటుంది అనేటువంటి పూర్తి అంశాల గురించి మీరు ఈరోజు ఈ వీడియోలో తెలుసుకున్నారని అనుకుంటూ ఇక సెలవు తీసుకుంటున్నాను. మరొక వీడియోతో మళ్ళీ కలుద్దాం. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.